పప్పాయ రేపు మార్నింగ్ తింటా. రేపు మార్నింగ్ బిఫోర్ గోయింగ్ టు ది జిమ్ పప్పాయ ముక్కలు, ఎగ్ వైట్, ఆల్మండ్స్, వార్మ్ వాటర్ విత్ చియా సీడ్స్. మమ్మీ హెల్దీ ఫుడ్ తినాలని ఇవన్నీ ఆర్డర్ చేసా. బ్రాక్లీ అది యోగర్ట్, 0 fat యోగర్ట్. ఇవన్నీ రేపు నేను చూపిస్తా ఎలా వండాలో, అలా వండు సరేనా. దట్స్ బ్లాక్ పెప్పర్. ఓకే ఏంటి మమ్మీ రావేంటి మమ్మీ, నేను చెప్తా అలా చెయ్యి, నీకు వీడియోస్ పంపిస్తా. మమ్మీ నేనేంటి నేను 6 pack లో నువ్వు చూడాలనుకోవట్లేదా? ఓవర్ యాక్షన్ చేయకు మమ్మీ ప్లీజ్. అవి చెయ్యి. మార్నింగ్ జిమ్కి వెళ్ళేటప్పుడు ప్రీ వర్కౌట్ గా ఐ వాంట్ బ్రౌన్ బ్రెడ్ లో కొంచెం ఎగ్ వేసి నేను వీడియో పంపిస్తా. అది కూడా మమ్మీ చెయ్యి మమ్మీ. అసలు నేను ఇచ్చేది తింటే చాలు, ఇవన్నీ తినక్కర్లేదు. మా మమ్మీ ఏం పెడుతుందంటే ఇలా కర్డ్, ఎగ్, కీరా, తోటకూర, చపాతి. ఎలా ఆర్డర్ చేసా? ఇవన్నీ నేను చేసుకునేటట్టయితే చేసుకో. నేను చేసుకోవడం నా వల్ల కాదు. నాకు రాదమ్ములు. వర్కౌట్ చేయండి గాయస్ నాలాగా. నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో అసలు నాకు ఇంత డెడికేషన్ ఎలా వచ్చింది వర్కౌట్ చేయడానికి, ఇంత కన్సిస్టెంట్గా నేను ఎందుకు వెళ్తున్నానో దానికి వెనుకున్న కారణం నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. జిమ్కి వెళ్ళి మాయా అని కమెంట్ చేశారు కదా. ఫైనల్లీ జిమ్కి వెళ్తున్నాను మాయా, చూసారా జిమ్కి వెళ్ళిపోతున్నాను. మొత్తం బరువులన్నీ మోసేస్తున్నాను. ఓరి నాయనో రోజు జిమ్కి వెళ్ళడం చాలా కష్టమే మమ్మీ జిమ్కి వస్తానన్నా. ఏమైంది మమ్మీ? వస్తున్నా రేపు వస్తున్నా. నేను కూడా రేపు వస్తున్నా అన్నావు, పోయిన ఏడాది చెప్పావు రేపు వస్తానని. ఇంకా ఒక ఏడాది మొత్తం అయిపోయింది, ఎంతవరకు జిమ్కే రాలేదు. వస్తున్నా రేపటి నుంచి నేను కూడా వస్తున్నా. అన్ని అబద్ధాలు చెప్పడం ఆపే మమ్మీ. ఇంకా లేదు మమ్మీ, నేను కూడా వస్తాను. వద్దు రాకు నువ్వు. గాయస్ నా నవ్వు ఎక్కడి నుంచి వచ్చిందా అని అనుకుంటారు కదా. ఇదిగో మా మమ్మీ దగ్గర నుంచే వచ్చింది. జిమ్కి వెళ్తున్నాను. నాయనో జిమ్కి వెళ్ళడం అంత ఈజీ కాదు. రోజు లెగవాలి, కరెక్ట్ టైంలో వెళ్ళాలి. జిమ్ ట్రైనర్ స్లాట్ ఇచ్చిన టైంలోనే వెళ్ళాలి. మనం కొంచెం స్మాల్ ల్యాగ్ ఆ టైంలో లేవాలంటే కొంచెం కష్టమే. అండ్ నైట్ అంతా షూట్ చేసి పొద్దున్న లేగాలన్నా అది కూడా కష్టమే. కానీ ఏం చేస్తాను, మీరు అందరూ చెప్పారు ఇంక జిమ్కి వెళ్ళాలి కంపల్సరీ. మీరు చెప్పిన తర్వాత జిమ్కి వెళ్ళకపోతే అలా. అలానే మా డాక్టర్ చెప్పారు, మా స్కిన్ డాక్టర్ చెప్పారు, అందరూ చెప్పారు జిమ్కి వెళ్ళమని. ఇంకా ఫైనల్లీ వెళ్తున్నాను గాయస్. జిమ్కి వెళ్ళమంటే అంత ఈజీ అనుకుంటున్నారా? మీలో ఎంతమంది ఉన్నారు నాలాగే? జిమ్ మొదలు పెట్టానంటే ఫస్ట్ మొట్టగా ఏం చేస్తానంటే జిమ్కి షాపింగ్ చేస్తాను. జిమ్ బట్టలన్నీ కొనేసుకున్న తర్వాత మళ్ళీ మా ట్రైనర్ కొన్ని చెప్తారు కదా, దాంతోపాటు సెప్పరు, షేకరు, మళ్ళీ ప్రోటీను, మల్టీవైటమిన్స్, ఆ టాబ్లెట్లు ఈ టాబ్లెట్ అన్నీ కొనేసాను. ఇన్ని కొనేసి లాస్ట్ టైం ఏం చేశాను, నెలలోనా నడుకోలే వెళ్ళుంటాను లేదో మధ్యలో ఆపేసాను. 1 year తర్వాత మళ్ళీ ఇంకా అంతే గోవింద అర్పణం. ఇప్పుడు మళ్ళీ జిమ్ మొదలు పెట్టాను. ఈసారి మాత్రం పక్కా వెళ్తాను 1 year చూడండి.